రైట్. తీసుకొని మమ్మల్ని మాది పి నారాయణపురము కుడేరు మండలము. నన్ను ఇచ్చినది ఓబులాపురం గ్రామానికి ఇచ్చినారు మేనమామకేను. కానీ ఇంతవరకు కూడా నాకు ఏదో న్యాయం జరుగుతుందని నేను కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చిన, ఎస్పీకి ఇచ్చిన, కళ్యాణదుర్గం సిఐకి ఇచ్చిన, ఆత్మకూరు మండలము రూరల్ పోలీస్ స్టేషన్కి కూడా ఇచ్చిన, అన్ని ఇచ్చినా కూడా నాకు న్యాయం జరగలేదు. నా పరిస్థితి ఇప్పుడు కూడా నన్ను 3వ తారీఖు వాళ్ళు ఎత్తుకొని పోయి ఆత్మకూరులోను అందరూ కిడ్నాప్ చేసి ఆటోలో వేసుకొని పోయి నన్ను ఇది చేసినారు. కానీ నాకు ఎవరు న్యాయం చేయలేదు. ఎస్పీ దగ్గరికి పోయినా కూడా నన్ను న్యాయం చేయలేదు. నాకి నా కూతురికి ప్రాణాన్ని ఉంది. కానీ ఇప్పుడు కూడా నేను ఎస్పీ దగ్గరికి పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఎస్పీ దగ్గరికి పోయినా, నేను కలెక్టర్కి పోయినా కూడా 30 అర్జీలు ఇచ్చినా కూడా నాకు న్యాయం జరగలేదు. నన్ను ఇట్లా ఇది చేస్తున్నారు. నాకు ఎవరు న్యాయం చేసేకి లేకపోయినా కూడా నాకు ఊరు ఆడుకొని బతుకుంటున్నా కూడా బయటికి పోయే కూడా నాకు అవకాశం లేదు. నాకు ప్రాణాన్ని ఉంది. ఇప్పుడు కూడా మొదటి ముద్దాయి నాగరాజు బయటే ఉన్నాడు. అతని మీద నేను యాక్షన్ తీసుకోమన్నా కూడా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు తీసుకోలేదు. ఎవిడెన్స్ మీరు తీసుకోండి అని అడుగుతున్నారు. నాకు ఈ ఎవిడెన్స్ తీసుకొని వచ్చేకి ఆ రోజు నేను ఏఎస్ఐకి చెప్పినాను, మరి మేము రాసామని అన్నారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర 4 సార్లు పోయినా కూడా వాళ్ళు తీసుకోవడం లేదు. నా పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోవాలనేది కూడా నాకు తెలియలేదు. ఇప్పుడు నాకు సావే గతి అని నేను సావడానికి వస్తా అంటే దయచేసి మీరు నాకు న్యాయం చేయండి సార్. నేను కోరుకుంటున్నా కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కూడా నాకు న్యాయం జరగలేదు సార్. వాళ్ళు దేని గురించి చేస్తున్నారమ్మా ఇదంతా? మా నాన్న పసుపు కుంకానికి 5 ఎకరాలు భూమి తీసిచ్చిండే. మా నాన్న బట్టలు విండి ఏదో చేసి ఇది చేసిండే. నేను రెండో భార్య, మొదటి భార్య, మొదటి కొడుకు అందరూ ఇది చేస్తున్నారు. రెండో భార్య అయినా కూడా మా నాన్న ఏదో ఊరు ఆడుకొచ్చుకొని బతుకుంటావు కదమ్మా, ఇట్లా అమ్మవారు వచ్చింది కానీ నీకు భూమి తీసిస్తానని మా నాన్న సాగల పని చేసి అంత ఇంత కూడు పెట్టి 1 లక్ష రూపాయలు పెట్టి భూమి తీసిచ్చినాడు సార్. 5 ఎకరాలు తీసిచ్చిన తర్వాత ఇప్పుడు 18 ఏళ్ళు అయింది నా పేరు మీద ఉండబట్టి. 18 ఏళ్ళ వరకు కూడా ఇప్పుడు వరకు కూడా నా పేరు మీద 2.5 లక్షలు అప్పు కూడా ఉంది భూమి మీద. కానీ ఇప్పుడు కూడా సంపతాము, నువ్వు భూమి మా పేరు మీద రాయకపోతే నిన్ను సంపతామని వాళ్ళు మా బావగారు మొదటి భార్య బొమ్మక్క, భర్త లింగన్న, పెద్ద మామ పోతన్న, నాగరాజు మొదటి ముద్దాయి, రెండో బావు నాగరాజు, రామలింగ భార్య లక్ష్మీదేవి, పవన్ అందరూ మిగతా వాళ్ళ కుటుంబం అంతా నన్ను శత్రుహింసలు పెట్టి ఆటోకి ఎత్తుకొని పోయి కాళ్ళు కట్టి చేతులు కట్టి మెడ మీద కత్తి పెట్టి ఇప్పుడు మెడ కూడా ఇదవుతుంది. కానీ చాలా నన్ను ఎంతగా చేసినా కూడా వాళ్ళు చంపేటప్పుడు కూడా కళ్యాణదుర్గం సిఐ గంగాధర్ సార్ ఫోన్ చేసినాడు. ఆ నంబర్ తీసి నన్ను న్యాయం చేయమని ఎస్పీ దగ్గరికి పోయినా కూడా, కలెక్టర్ దగ్గరికి పోయినా కూడా నాకు న్యాయం జరగలేదు. అతను మాట్లాడినా కూడా ఇప్పుడు అతని ఫోన్ నెంబర్ తీసి నన్ను ప్రాణాపాయం ఉందని అడిగినా కూడా వాళ్ళు ఏం లేరు, వాళ్ళు అక్కడ లేరు అని కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నాకు ప్రాణహాని ఉందని ఇంతగా హాస్పిటల్కి పోయినా కూడా వాళ్ళు కూడా నన్ను అడిగి కూడా వచ్చినారు. హాస్పిటల్కి కూడా వచ్చినారు నన్ను చంపడానికి. అది కూడా మాకు ప్రూఫ్ చూపిస్తామంటే మేము హాస్పిటల్కి వచ్చినాము, మా కూతురికి బాగలేదని వచ్చినామని కూడా ఎవిడెన్స్ చెప్పినారని కూడా ఆత్మకూరు సిఐ కళ్యాణదుర్గం సిఐ ఫోన్ చేసినాడు సార్. ఆత్మకూరు సిఐకి ఫోన్ చేసినాడు, పలానా అమ్మని ఎత్తుకొని పోయినారు వాళ్ళ రామాంజీ సిఆర్పి. అతను ఫోన్ చేసినాడు, అంజనకళ అంట మీరు ఎత్తుకొని వచ్చినారు ఓబులాపురానికి అంటే, లేదు మేము ఎత్తుకురాలేదని అన్నాడు సార్. మొదటి ముద్దే నాగరాజు. పెద్ద బాబు ఇంటికాడికి పోతాను ఇంటి దగ్గరికే పోయి నిండేది ఎత్తుకొని పోయినారు. ఆటోలు ఎత్తుకొని పోయినారు, కాళ్ళు కట్టినారు, చేతులు కట్టినారు, కుతికి తాడేసినారు, ఆటోలు వేసుకొని పోయినారు. చంపేటప్పుడు ఇది చేసినారు సార్. కానీ నాకు ఇప్పుడు వరకు కూడా న్యాయం జరగలేదు. ఏం జరిగినా కూడా వాళ్ళు ఏం జరిగినా నా ప్రాణం మీద హాని ఉందన్నా కూడా ఇది చేయలేదు అన్నారు సార్. వాళ్ళే చేస్తున్నారు సార్. నా పేరు మీదే ఉండి దౌర్జన్యంగా నేను పండు పెట్టుకోవడానికి పోయినప్పుడల్లా చంపుతామని బెదిరిస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు. 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర, అన్ని మా పేరు మీదే ఉన్నాయి. కానీ నా పేరు మీద ఉన్నా కూడా నువ్వు దౌర్జన్యంగా చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ నా పేరు మీద ఉన్నాయని నీకు ఎట్లా వచ్చింది ఏం కథ అని నన్నే భర్త, మొదటి ముద్దాయి నాగరాజు, మొదటి భార్య బొమ్మక్క, కొడుకు ప్రకాష్, పోతన్న, మహేష్, పవన్, లక్ష్మీదేవి, రామలింగ, నాగరాజు భార్య లక్ష్మీదేవి వాళ్ళంతా అందరూ నన్ను చిత్రహింసలు పెట్టి ఇప్పుడు కూడా చంపుతాము, అది బయటకు వస్తే ఇప్పుడు కూడా చంపుతాము. 6 మంది జైలుకి పోయినా కూడా 6 మంది కూడా జైల్లో ఉన్నా కూడా దాన్ని బయటకు వస్తే మేము చంపుతాము, బయట ఉన్న వాళ్ళు కూడా మేము చంపుతామని మొదటి ముద్దాయి నాగరాజు ఇప్పుడు కూడా చంపుతాము దాన్ని అని ఫోన్ కాల్ తీయమన్నా కూడా తీలేస్తారు వాళ్ళు.
ఫోన్ కాల్లోనే మాట్లాడుతున్నాడు. మొదటి ముద్దాయి కదనంపల్లి వెంకటేష్ కూడా దాంట్లో సాక్షి ఉన్నాడు సార్. అతను కూడాను, అతని మీద కూడా నేను ఎందుకు పెట్టలేదంటే మేనమామ గారు అని నేను పెట్టలేదు సార్. ఇంతవరకు కూడా ఏదో మేనమామ గారు అని నేను ఇది చేసిన సార్. కానీ ఇప్పుడు కూడా నాకు న్యాయం జరగలేదు. ఎక్కడ పోయినా కూడా నాకు న్యాయం జరగలేదు. కానీ మాకు ప్రాణం మీద చాలా ఇది ఉన్నా కూడా మమ్మల్ని ఇది చేస్తున్నారు సార్. మాకు ఎవరు దిక్కులేరు అనే కదా సార్ ఇట్లా చేస్తున్నారు. నా కూతుర కళ్యాణం పోయింటే ఆ రోజు కళ్యాణం నుండి వచ్చింటే ఆత్మకూరులో వాళ్ళు 6 మంది వచ్చి కిడ్నాప్ చేసి ఆటో తీసుకొని వచ్చి వాళ్ళు ఫోన్ చేసి ఆటో తీసుకురమ్మని వాళ్ళ చిన్నాయన్ని వాళ్ళ కొడుకుల్ని తీసుకురామని చెప్పి నా బిడ్డని మా నారాయణపురం వచ్చే దావలో సిద్ధరాంపురం దావలో తీసుకొని ఆటోకి ఎత్తుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఈ చేతులు ఇట్లా కట్టేసి కాళ్ళు కట్టేసి తీసుకొని వెనకల బైక్ తీసుకొని ఇద్దరు వెనకల మళ్ళీ 3 ఆటోలో ఎత్తుకొని పోయి ఓబలాపురం తీసుకెళ్ళిన తర్వాత లేని నిమిషాలు పెట్టినారు ఆడ ఆటోకి కట్టి కడుకుతో కొట్టేవాళ్ళు, చెప్పులతో కొట్టేవాళ్ళు, నరకతామనేవాళ్ళు కొడుకులు తీసుకొని తాడు ఇరుదీసి చేసిన తర్వాత నాగరాజుకి మా కొడుకు ఫోన్ చేసినాడు. కళ్యాణ్ సిఐ ఫోన్ చేసినాడు మా కొడుకు. చేసిన తర్వాత సిఐ అలా నాగరాజు నంబరే ఇచ్చినాడు. నాగరాజు నంబర్ ఇస్తే నాగరాజు ఏమన్నాడు, రాజు సార్ మేము తీసుకురాలేదు, ఇక్కడ మా ఊరికి తీసుకురాలేదు అన్నాడు నాగరాజు. తీసుకురాలంటే మరిసంగా తీసుకొస్తారా లేదా అని కళ్యాణ్ సిఐ అన్నాడు. అన్న తర్వాత ఎవరు ఫోన్ చేసినారని మళ్ళీ ఆమెకి నా కూతురికి ఇచ్చి మాట్లాడిచ్చినాడు నాగరాజు ఏమన్నాడు, కదిరంపల్లి వెంకటేశ్కి వాళ్ళ అక్కకి ఫోన్ చేసి దీన్ని చంపుతున్నాము మీరు రండి మీరు కానీ అని కొడులు నడిమింది పెట్టింటే అప్పుడు నడిమింది పెట్టిన తర్వాత సారు మళ్ళా ఆత్మూరు సిఎస్ఐ రమ్మని వస్తారా మేము రావాలా అన్నాడు. తీసుకొస్తారా మేము రావాలన్నాడు సారు. అంటే మేము లేదు సార్ తీసుకుపోలేదన్నాడు. అడిగాని నాగరాజు తీసుకుపోలే అన్నా కానీ మళ్ళీ మేము వస్తున్నాము తీసుకురాకుంటామని అని అంటే పోతున్నారు వాళ్ళు ఎల్లబారిపోతుంటే అప్పుడు 3 ముందు వచ్చి సారు మేము తీసుకుపోలేదని అన్నాడు. ఎవరు లింగన్న, బొమ్మక్క, పుష్పక్క తీసుకుపోలేదన్నారు ఆటికి. అంటే మేము వస్తున్నాం లేదు మీరు తీసుకురాకుంటామని 3 ఎల్లబడినారు పోలీసు వాళ్ళు. ఎల్లబడితే మేము తీసుకొస్తున్నామని మళ్ళీ మధ్యలో పోయి తీసుకొస్తున్నాం సార్ ఆటోలు తీసుకొస్తున్నామని తీసుకొచ్చినారు పోలీస్ స్టేషన్కి. తీసుకొచ్చిన తర్వాత ఆడ కయ్యల్లో ఉంది. అప్పుడు కయ్యల్లో ఉంటే సిఎస్ఐ తీసుకొని వెళ్ళి లోనికి ఆయమ్మని తీసుకొని వెళ్ళి ఆమె తప్పనిసరిని చేసుకొని కొన్ని చెప్పించుకొని అప్పటికప్పుడే కేసు కట్టించినాడు. వాళ్ళు ఇంకా ఉండారు అని మిగతా వాళ్ళు ఉండారని చెప్పినాడు. వాళ్ళని ఇప్పటికీ తీసుకోలేదు. వాళ్ళని ఇంతవరకు అయింది ఆయన ఇంతవరకు తీసుకోలేదు. తీసుకోకున్న తర్వాత సరేలే అని చెప్పి వాళ్ళు ఇలా 6 మందిని సీజ్ చేస్తామన్నాడు. 5 మంది ఇది ఇటుకలపల్లి సిఐ దగ్గరికి రమ్మన్నారు. మళ్ళా ఆత్మకూరు ఎస్ఐ ఆయన సిఐ దగ్గరికి ఉంటాడు, ఎస్ఐ దగ్గరికి ఉంటాడు, ఆయన పేరు కానిస్టేబుల్. ఆయనకి వెళ్ళినారు. అక్కడ మమ్మల్ని రమ్మన్నారు ఇటుకలపల్లి సిఐ దగ్గరికి రమ్మని చెప్పి మేము న్యాయం చేస్తామని తోలుకుపోయినారు. అటుకి వాళ్ళు